నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఏ క్షణానైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడారో అప్పటి నుంచి దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏమన్నారంటే అది 20 టీఎంసీలే కదా, ఏమంత ఉపయోగం అన్న టైప్లో ఆయన మాట్లాడేసరికి మళ్ళీ దాని గురించి ఈరోజైతే జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అన్ని విషయాలు చర్చించారంటే అదొకటే కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అప్పులు కావచ్చు, ఇంకా అన్ని విషయాల గురించి మిగతా ఏమేమి వస్తున్నాయో అన్ని విషయాలు మాట్లాడారు. ఇందులో మెయిన్గా అయితే మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సింది కూడా మరొకసారి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. ఎందుకంటే అది ఇంపార్టెంట్. కరువుగా ఉన్న ప్రాంతాలకి ఒక చుక్క నీరు అందినా కూడా అది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎడారిలోకి వెళ్ళి ఒక చుక్క పోస్తే ఎవరికైనా ఒక చుక్క నీరు అందితే తాగుదామని ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన ఇంత తేలికగా మాట్లాడడం అనేది ఎలా చూడాలి? జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు మాట్లాడినారు. దాంట్లో కీలకంగా మాట్లాడింది మీరు అన్నట్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీలే కదా అన్నారు, కానీ 20 టీఎంసీలు అంటే 56,600 కోట్ల లీటర్లు. ఒకసారి ఊహించుకోండి, ఒక లీటర్ని కొన్ని కోట్ల 56,600 కోట్ల లీటర్ల నీళ్లు 20 టీఎంసీలు అంటే. దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే 1,00,000 ఎకరాలకు చేయొచ్చు, కనీసం తాగునీరు కానీ దేనికి లోటు లేకుండా చేయొచ్చు. సరే, వైసీపీ వాళ్ళు అంటున్నారు. జగన్ గారు ఏమన్నారు ప్రస్తుతం అది మాట్లాడదాం. కీలకంగా ఏం మాట్లాడారంటే, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము క్లోజ్డ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని నేను లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపివేయమని ఒప్పించాను అని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్నారు, ఎక్కడో పిచ్చాపాటిగా మాట్లాడలేదు, రికార్డెడ్ అది. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ మంత్రి కానీ ఏమైనా ఖండించారా? రేవంత్ రెడ్డి గారు తప్పు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారితో మాకు ఎలాంటి ఒప్పందం లేదు, రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు కలిసి రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారా? అనలేదు. అనకుండా ఏదేదో మాడుతున్నారు. ఆయన అయ్యాంలా అయ్యా, ఈయన అయ్యాంలా అయ్యా, ఇట్లా మాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి మాటలకు రాజముద్ర వేసినట్టుగా కాదా? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే తప్పు నువ్వు మాడుతున్నది కరెక్ట్ కాదు అని మనం రివర్స్ అంటే కౌంటర్ చేయాలి మామూలుగా. అట్లాంటిది ఒక కీలకమైన సబ్జెక్టు విషయంలో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అసెంబ్లీలో మీరు ఎందుకు దాన్ని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నది తప్పు అనకుండా ఏదేదో మాట్లాడుతున్నారంటే దాని అర్థము ఆయన మాటలకు మీరు రాజముద్ర వేసినట్టే. లేకపోతే ఇన్ని రోజులు ఉంటారా? ఎప్పుడో చెప్పేసారు. అంతే కదా, విరుచుకు పడతారు కదా. మామూలుగా కేసీఆర్ గారు ఆ మాట అని ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? ఒకవేళ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండి చంద్రబాబు నాయుడికి మాకు రహస్య ఒప్పందం ఉంది అని అన్నారనుకో, దారుణంగా విరుచుకుపడి ఉండేవాళ్ళు కదా. నీకేం సంబంధం, మాకేం సంబంధం, అసలు మేమెప్పుడు మాట్లాడినాం నీతో, ఇంత మోసమా, ఇంత అన్యాయమా అని. కాబట్టి ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీళ్ళు మౌనంగా ఉండి దాన్ని ఇంకేదో డైవర్ట్ చేస్తున్నారు. జగన్ గారు హయాంలోనే అయిపోయింది, ఆయన ఏదో గ్రీన్ వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు ఆయనకి ఏదో ఆపేశారు, ఇది ఆపేశారు, అది వేసారు అంటున్నారు. ఈయనేమంటున్నాడంటే శ్రీశైలానికి 885 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాటు నుంచి మనం నీళ్లు తోడుకోవాలి. 20 ఏళ్లలో 3 సార్లు మాత్రమే 100 టీఎంసీలు పైగా నీళ్లను వాడుకున్న చరిత్ర ఉంది తప్ప ఏనాడు నీళ్లు రావడం లేదు సరిగ్గా. అందుకని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరము. ఇటువైపు జూరాల కానీ, లేకపోతే వాళ్ళు పవర్ హౌస్లో కరెంటు తయారు చేయడం కానీ, లేదా దిండి, పాలమూరు ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అంతకంటే తక్కువ అడుగుల్లో డైవర్షన్ అంటే నీళ్లు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన నీళ్లు మనకు అది న్యాయమైన వాటా, 101 టీఎంసీలు అనేది న్యాయమైన వాటా కదా, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే దీంట్లో తప్పేముంది? దీనికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. కానీ ఇదంతా ఏదో వైసీపీ హయాంలో ఇది జరిగింది మీరేం చేశారో చెప్పండి. మీరు ఎందుకు రాయలసీమకు అన్యాయం చేశారు, మీ పుట్టిన గడ్డకు మీరు ఎందుకు మోసం చేశారు అనేది కీలకమైన ప్రెస్ మీట్లో కీలకమైన అంశం ఈరోజు. రెండోది ఏం చెప్తారంటే, ఆయన దీనికి సమాధానం చెప్పలేదు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రి కానీ సమాధానం చెప్పలేదు. వాళ్ళు మొదట చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కెపాసిటీ ఎంత, 20 టీఎంసీల, 1 టీఎంసీ, 30 టీఎంసీల, అది కాదు ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా, దాని మీద మాట్లాడాలి. దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు. రెండో విషయం ఏమిటంటే, అయ్యా ఒకసారి అప్పుల గురించి మనం మాట్లాడితే
మా హయాంలో మేము మొత్తం 5 ఏళ్లకు కలిపి 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము. దాంట్లో 2,70,000 కోట్లని ప్రజలకే సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చాము డీబీటీ. అంటే మేము ఎంత అప్పు చేశామో దాంట్లో మోర్ దాన్ 75% జనానికే ఇచ్చాము. 18 నెలల్లో మీరు 3,02,000 కోట్లు చేశారు. ఆల్రెడీ ఇంకొక 10,000 కోట్లు 3 నెలలు అప్పు చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఆ లెక్కన తీసుకున్నా కూడా 3,12,000 కోట్ల అప్పు మీరు చేసినట్టుగా లెక్క. అంటే మేము 5 ఏళ్లలో ఎంత చేశామో మీరు 18 నెలల్లో మేము చేసిన అప్పులో 90% చేశారు. మరి ఏం చేశారు? సంక్షేమ పథకాలకు ఎంత వాడారు? మీరు ఏం చేశారు? ఈ అప్పులు ఇంత అప్పు చేయడానికి కారణం ఏంటి? మీరు చెప్పాలి కదా. మరి మేము 5 ఏళ్లలో చేసిన అప్పులని విధ్వంసము, శ్రీలంక, ఆలంక, ఈలంక అన్నారు కదా. మరి ఇప్పుడేమిటి? ఎవరు సమాధానం చెప్తారంటే ఎవరు విలేకరు అడిగితే సోమాలియానో ఇంకేదో చెప్పండి, దానికి పేరు ఏదో ఒకటి పేరు ఉంటుంది కదా. మరి దేంతో పోలుస్తారు ఇప్పుడు? మీరు 18 నెలలకే ఇంత అప్పు చేసిన తర్వాత ఇంక ముందు ముందు ఇంకా 3.5 ఏళ్లలో ఎంత అప్పు చేస్తారు, ఏం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, అవునయ్యా మేము 3,02,000 కోట్ల అప్పులు చేశాము. అది రికార్డెడ్ కదా. అప్పులు అనేటివి రికార్డెడ్గా ఉంటాయి, మనం నోటి మాటలు కాదు. దీన్ని పలానా వాటికి మేము ఖర్చు పెట్టాము, ఈ రకంగా ప్రజలకి ఇది అని చెబితే పోతుంది. వీళ్ళ దగ్గర చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే సంక్షేమ పథకాలు అరకొరగా అమలు చేశారనేది క్లారిటీ ఉంది. ఇక అమరావతి మీద, పోలవరం మీద ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఇన్ని అప్పులు చేస్తున్నప్పుడు మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల మీద మీరు చేసిన విష ప్రచారం, ఎంత దుర్మార్గమైన ప్రచారం చేశారు. మీరు మాకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే నాటికి మీరు చేసిన అప్పులు కూడా సుమారుగా ఉన్నాయి కదా. అవన్నీ మీరు 2,00,000 కోట్ల పైన అప్పులు చేశారు కదా. అంటే నేను చెప్పేది 14-19. మేము చేసింది 3,32,000 కోట్లు అయినప్పుడు మా మీద ఇంత విష ప్రచారం చేసినప్పుడు మిమ్మల్ని ఏ దేశంతో పోల్చాలి అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, భోగాపురానికి సంబంధించి మేము చాలా చేశాము. మీరు అంటే మా హయాములు, అనుమతులు, అన్ని పనులు అన్నీ పూర్తి చేశాము. మీరు మాత్రం క్రెడిట్ మేమేదో భోగాపురం అద్భుతాలు చేసేసినాం అన్నట్టుగా క్రెడిట్ కొట్టేశారు అనేది మూడవది. నాలుగవది ఏమిటంటే, ఇష్టం వచ్చినట్టుగా భూములని ఇచ్చేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఇస్తున్నారంటే, భూములను ఇస్తున్నారు. భూములతో పాటు మీరు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు పేమెంట్ గవర్నమెంట్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటా ఉంది. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇదంతా అతిపెద్ద స్కాము అని ఆయన అన్నారు. ఇంకా చాలా విషయాల మీద మాట్లాడారు. ఇసుక, ఖనిజాలు అన్నీ స్కామ్ నడుస్తూ ఉంది. ఊరూరా లిక్కర్ బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి దీనికంతా ఏం సమాధానం చెప్తారు అని ఇవన్నీ చాలా రొటీన్గా మాట్లాడే విషయాలతో పాటు కీలకంగా ఆయన ఈరోజు మాట్లాడింది లిఫ్ట్ ఇరిగేషన్ మీద. లిఫ్ట్ ఇరిగేషన్ ఏమిటంటే అది బర్నింగ్ టాపిక్ నడుస్తూ ఉంది కాబట్టి. సో లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ అనుకుంటే భోగాపురం గురించి కూడా అంటే మేము చేస్తామంటే మేము అనే క్రెడిట్ గురించి అది మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమంటారు ఆయన ప్రెస్ మీట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమంటారంటే, జగన్ దాన్ని వ్యతిరేకించాడు అనేది వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఒక వీడియో ఏదో పెట్టారు. జగన్ గారు ఎప్పుడు వ్యతిరేకించారు? మీరు 15,000 ఎకరాలు కావాలన్నప్పుడు వ్యతిరేకించారు. ఒక విమానాశ్రయానికి 15,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తారు ఎవరైనా? ఇది ల్యాండ్ స్కాము, ప్రజల నుంచి భూములు లాక్కోవడం తప్ప మరొకటి కాదు అని ఆయన అన్నారు ఆ రోజు. ఆ వీడియోలో అంటే ఏదైనా అర్ధ నిజమే చెప్తారు కదా, మిగిలిన నిజం చెప్పరు. తర్వాత రోజుల్లో భోగాపురానికి సంబంధించి అనుమతులన్నీ తీసుకొచ్చి దాని పనులన్నీ సుమారుగా పూర్తి చేసి, అంటే మోర్ దాన్ 30-35% పైన చేశారు. జగన్ గారి హయాంలో అనుమతులన్నీ వచ్చాయి, పనులు చేశారు. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎలాగో మేము చేసామని క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ వైఎస్ జగన్ భోగాపురానికి వ్యతిరేకి, భోగాపురంలో ఆయన అసలు భోగాపురం ఆయన క్రెడిటే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారే, అది తప్పు. క్రెడిటే లేనప్పుడు, ఆయన ప్రమేయమే లేనప్పుడు అన్ని అనుమతులు, వాళ్ళ నిర్వాసితులకు కాలనీలు, వాళ్ళకి నష్టపరిహారము చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నప్పటికీ అది ప్రాథమిక దశలోనే కదా ఉంది. భోగాపురం అనేది పూర్తిగా ఒక షేప్ రావడానికి వైసీపీ ప్రభుత్వమే కదా చేసింది. వీళ్ళు ఏమంటారంటే ప్రతిదీ తమ క్రెడిటే, తామే చేశాం అంటూ ఉంటారు. సరే, అది ఇంకా ఆ గవర్నమెంట్ వాళ్ళ లక్షణం అది, అలా చేయడం అనేది. మరి ఈయన దాన్ని కౌంటర్ చేశారు. ఆయన అన్ని రేషన్ మాఫియా గురించి కూడా మాట్లాడారు. మొత్తం ఎక్కడ చూసినా మాఫియా నడుస్తూ ఉంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు?
ఒకవైపు ఇరిగేషన్ చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రేవంత్ రెడ్డి గారి మాటలకు రాజముద్ర వేస్తున్నారు. ఇంకోవైపు భోగాపురంలో మీరే అద్భుతాలు చేసినారు అన్నట్టుగా మాడుతున్నారు. మేము చేసిన దాని గురించి మేమైనా చెప్పుకోవాలి కదా. మూడవది ఏమిటంటే ఆయన అప్పులపైన మీరు విపరీతమైన దుష్ప్రచారం చేసి శ్రీలంక, వెనిజులా, అది ఇది అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? సోమాలియా అనాలా, ఇంకేమనాలా, ఇంకేదైనా దేశం పేరు చెప్పాలా? ఇంకోటి పీపీపీలు కూడా మాట్లాడారు. మెడికల్ కాలేజీల మీద ఎవరు ముందుకు రాలేదంటే మరి అన్యాయమే కదా, ఎందుకు ముందుకు వస్తారు? మేము చేసింది కరెక్టే కదా. మరి మీరే బిల్డింగులు ఇచ్చి, మీరే మొత్తం అన్నీ చేసి, మీరే 2 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చి, మీరే అన్నీ చేసినప్పుడు ఇంకా వాళ్ళకెందుకు, ప్రైవేటు వాళ్ళకెందుకు దోచిపెట్టడము? మరి వాళ్ళు భయపడి మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా చర్య తీసుకుంటాం కాబట్టి వాళ్ళు భయపడ్డారు. మంచిదే కదా, రాకపోతే మేము ఎందుకు ఊరుకుంటాం దీని మీద అన్నట్టుగా మాట్లాడారు. ఓకే. మొత్తానికి ఏంటంటే వాళ్ళు చెయ్యనివన్నీ కూడా ఈయన చేస్తానని ఇప్పటి నుంచో చెప్పుకోవడం కూడా ఈ పార్టీకి, వైసీపీకి ఒక కలిసి వచ్చే అంశం అవుతుంది. అంటే ఏదైతే చేయమంటున్నారో వీళ్ళు అది చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఆయన వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ నేను రాగానే త్వరితగతిన పూర్తి చేస్తాను అంటున్నారు. ఇక్కడేమో ఈయన దాని గురించే ఇప్పుడు అబ్బస్పాలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అది కూడా ఆయన శిష్యుడి కారణంగా. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఈ చిచ్చంతా. ఆయన కనుక మౌనంగా ఉండి ఉంటే, ఒకవేళ వాళ్ళ మధ్య ఒప్పందం ఉందో లేదో మనకు తెలియదు, ఆ సబ్జెక్టు మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ గోలే లేదు. ఆయన నేరుగా తమ గురువుని చంద్రబాబు నాయుడు గారిని ఇరికించారు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని చెప్పరు, నిజం చెప్పారని చెప్పరు. కాబట్టి ఆయన వెంటనే మామూలుగా టీడీపీ ప్రభుత్వానికి నాయకులకు ఉన్న అలవాటు ఏమిటంటే ఏం జరిగినా జగన్ మీద తోసేయడం. ఆయన విధ్వంసం మామూలుగా లేదు, ఆయన అవినీతి మామూలుగా లేదు, 30 ఏళ్ళు పడుతుంది ఆయన మీద విచారణ జరిపించాలని. జరిపించండి, ఎవరు వద్దన్నారు? 15 ఏళ్ళుగా జరిపిస్తూనే ఉన్నారు కదా, 30 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు జరిపించండి. వైసీపీ మీద నెపం వేసి, నిందలు వేసి ఎంతో కాలము వీళ్ళు షో రన్ చేయలేరు. ఇప్పుడు మొత్తం వీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద మొత్తం ఫోకస్ అయింది జనం దృష్టి. వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారే కారణమని నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఈయన ఖండించాలి కదా, నాకేం సంబంధం అయ్యా, నాకు రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుంది రహస్య ఒప్పందం అని అనాలి కదా. అనలేదు కాబట్టి సంథింగ్ సస్పీషియస్ అనే మూడ్లో ఉన్నారు జనం. ఈ రకమైన నెగిటివ్ వాతావరణం పెట్టుకుని మీరు రేపు 29 ఎన్నికల నాటికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటి? అమరావతి నిర్మాణం అనే ఒక ఆయుధము, పోలవరం అనే ఒక ఆయుధము. ఈ 2 ఆయుధాలు మీరు అనేక పరిశ్రమలు తెచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అని, ఈ 3 ఆయుధాలే ఉన్నాయి వీళ్ళ దగ్గర. రేపు సూపర్ 6 గురించి వీళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే సూపర్ 6 ఇవ్వడం, ఆ మిగిలిన నిరుద్యోగుల భృతి, మహిళలకు 1500 అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అది ఇప్పుడే 3 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు ఇంక ముందు ఎంత కష్టం అది. అంటే మీరు ఆల్రెడీ 90% చేసేసారు కదా. అంటే జగన్ ఎన్ని చేశాడు అప్పులు, అంతకు 90% మీరు చేశారు కదా. ఆ 2 పథకాలు ఇస్తే మీ హయాంలో అప్పులు 10 లక్షల కోట్లు, అంటే పాతవి కాదు, మీరు చేసిన అప్పులే 10 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. మరి అవన్నీ ఎలా వడ్డీలు కడతారు, ఎలా తీరుస్తారు, అసలు జీతాలు ఇస్తారా, ఇవ్వరా? చాలా ఆర్థిక పరిస్థితి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ కన్ఫ్యూజన్ మీద ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఒక శ్వేతపత్రంలాగా, అయ్యా మేము చేసిన అప్పులు ఇవి, మేము చేసిన ఖర్చులు ఇవి, మా ప్లానింగ్ ఇది అని చెప్పకుండా ఊరికే వైసీపీ దుర్మార్గులు, వైసీపీ అబద్ధాలు చెప్తుంది, వైసీపీ దౌర్జన్యాలు చేస్తుంది అని చెప్పడం వల్ల ఎంతో కాలం జనం పెద్ద పట్టించుకోరు. వీళ్ళు ఎప్పుడు అంతకుముందు అధికారం లేనప్పుడు అదే చెప్పారు, మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా అదే చెప్తే ఎట్లా? వైసీపీ దౌర్జన్యం చేసి మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? ఇంకా వైసీపీ గంజాయి బ్యాచ్ అని మీరు ఎన్నాళ్ళు నమ్మిస్తారు? మీరు గంజాయి బ్యాచ్ మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? జగన్ అవినీతి పేరు మీరు 30 ఏళ్ళు విచారణ జరిపించండి, ఎవరు వద్దన్నారు? ప్రజలు వద్దంటున్నారా ఏమన్నా? అది కాదు కదా విషయము. అవతల వాళ్ళని మీద నెపం వేసి ఎంతో కాలము షో రన్ కాదు. ఇక మీరు ఏమిటి అనేదాన్ని జనం అడగడం మొదలుపెట్టారు, ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ఏమిస్తారు మనకు అనేది. అప్పుడప్పుడు ఇలా నాయకులు నోరు జారడం కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడ ఏదో చెప్పారు, అది వచ్చేసి ఇక్కడ చాలామందికి ఓకే ఇందుకు ఆగిపోయింది, ఈ కారణాలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది అనేది ఒక తెలియాల్సిన విషయమే తెలిసింది. ఇలా నాయకులు నోరు జారిన దాంట్లో 2 సార్లు ఈ మధ్య కాలంలో అబస్పాలు ఏంది, టీడీపీ ఏంటి, మొన్న దీపక్ రెడ్డి గారు ఆ విమానయానం దీనికి సంబంధించి ఇండిగో విషయంలో అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇది అయిపోయింది. అంటే వారికి ఎవరైతే సానుకూలంగా ఉన్నారో వారి ద్వారానే మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు. నదీ జలాల వివాదాలు కొత్తవి ఏం కాదు. తమిళనాడులో కావేరీ ఉంది, అన్ని చోట్ల ఉంది. దాన్ని ఎందుకంటే ఎప్పుడు ఎగువన ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, దిగువన ఉన్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే తగాదాలు పడమని కాదు.
ఆయన కూడా జగన్ గారు కూడా అదే అన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములు లాంటి వాళ్ళు వివాదాలు పరిష్కరించుకోవాలా అనే మూడ్లోనే మాట్లాడారు. వివాదం పెట్టుకోవాలని కాదు, కానీ ఫైనల్గా ఏమిటంటే ఇరువైపుల రైతులకి న్యాయం జరగాలి. అవును, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.